హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు నేను అదిరిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. లంచ్లోకైనా అలానే డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా ఆరోగ్యకరమైన రెసిపీ ఇది. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, నాకైతే సూపర్గా నచ్చింది. మీరందరికి కూడా నచ్చుతుందని, మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది పిల్లలు పప్పులు తినాలంటే ఇష్టపడరు. మీరు కనుక ఈ రైస్ ఒకసారి ట్రై చేసి పెడితే మీ పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చేసుకుని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పుడంతా కందిపప్పు, అది కందిపప్పు అన్నమాట. అలానే కొంచెం పెసరపప్పు, మీరు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాక ఒక 2 స్పూన్ల పల్లీలు, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర, ఒక 4-5 మిరియాలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎండుమిర్చిని ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై కావాలి. ఒక 2-3 కొమ్మల కరివేపాకు, కొంచెం ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వెల్లుల్లి కూడా ఒక 5-6, ఇవన్నీ మంచి వేగినాక మిక్సీ పట్టుకోవాలి. మీ పిల్లలు లంచ్ బాక్స్ పెట్టినప్పుడు తినకుండా తీసుకొస్తారు కదా, అప్పుడప్పుడు మనం ఇలా చేసి పెట్టండి. ఈ రైస్ ఒక్కసారి లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ రైస్ పిల్లలు కూడా ఒక్క ముద్ద తినే కాడ 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. మీకు కూడా బాగా నచ్చుద్ది. అన్ని పోషకాలే కాబట్టి, పప్పులు గిట్లా ఉన్నాయి కాబట్టి కొంతమంది పప్పులు కూరలు అసలు తినడానికి ఇష్టపడరు. మనం ఇలా రైసులు చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని చల్లారి పెట్టుకోవాలి. గిన్నె జాడి తీసుకొని ఇవి మొత్తం చల్లారిపోయినాయి. ఇవన్నీ మనం ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని, మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మరీ మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా ఇలా మామూలుగా బరకగా పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగానే, మరీ ఎక్కువ కాకుండా కొంచెం.
దీంట్లో కొన్ని తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, మీ దగ్గర ఉంటే కొన్ని జీడిపప్పులు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం లైట్గా పసుపు, వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై కావాలి. నేను కొంచెం వేసాను, కొంచెం దాచిపెట్టా, ఎందుకంటే ఇది మార్నింగ్ మా అమ్మాయిలకి లంచ్ బాక్స్లోకి, ఇది ఇప్పటికి. చూసారు కదా, ఇది మొత్తం మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పొడిగా, అంటే 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసి ఇలా పొడిగా అన్నం అయితే ఉడికించుకోవాలి. ఉడికించిన అన్నం మొత్తం దీంట్లోకి కలుపుకోవాలి. మొత్తం ఈ పొడి కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఏమన్నా కూరగాయలు ఇట్లా లేనప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా ఈ రైస్ చేసుకొని తినొచ్చు. చాలా హెల్దీ కూడా, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంది, మనం ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా. చూసారు కదా, పొడిగా ఎంత కమ్మటి వాసన వస్తుంది. మంచిగా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు, మిరియాలు ఇవన్నీ ఉన్నాయిగా, మంచిగా కమ్మటి వాసన వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడైతే స్టవ్ కట్టేద్దాం. ఎలా ఉంది అనేది టేస్ట్ చేస్తాను. చూసారా, కమ్మటి వాసన వస్తుంది. కొంచెం ఆహా, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీ పిల్లలకి లంచ్ బాక్స్లోవి ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ మంచి వీడియోతో మేము వస్తాం. బై బాయ్.